ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో భాగంగా అడ్వర్బ్ గురించి, ప్రిపోజిషన్స్ గురించి చెప్పుకున్నాం గదా! సో, ఇప్పుడు అడ్జెక్టివ్ గురించి చెప్పుకుందాం ఈ క్లాస్‌లో. సో, అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్స్ అంటే ఒక నౌన్ గాని, ప్రొనౌన్ గాని లేదంటే ఏదన్నా వస్తువు యొక్క గుణాన్ని గాని, దాని దాని యొక్క విశేషణాన్ని గాని తెలిపేదాన్ని అడ్జెక్టివ్ అంటారనమాట. సో, అది ఎలా ఉంది? అంటే అందంగా ఉందా? బ్యాడ్‌గా ఉందా? లేదంటే ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? దాని యొక్క గుణము, దాని యొక్క పరిమాణము, దాని యొక్క క్వాలిటీ, క్వాంటిటీ అంటారు గదా! సో, ఇలాంటివన్నీ తెలియజేసేదాన్నే అడ్జెక్టివ్ అంటారనమాట. సో, అడ్జెక్టివ్‌లో ఎన్ని రకాలున్నాయి? వాటి గురించి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, మొదటిదైతే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటే అది ఎలా ఉంది అని తెలియజేసేదాన్ని డిస్క్రిప్టివ్ అంటే దాని యొక్క డిస్క్రిప్షన్‌ని తెలియజేసే అడ్జెక్టివ్‌ని డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటారనమాట. సో, మనకి ఎగ్జాంపుల్‌గా బ్యూటిఫుల్, బిగ్, టాల్, ఇంటెలిజెంట్ ఇలాంటి వర్డ్స్ ఉంటాయి గదా! సో, ఇవి బేసిక్ అడ్జెక్టివ్ అనమాట. సో, ఇవి ఆహ్, నౌన్ గాని, ప్రొనౌన్ యొక్క గాని లేదంటే ఏదైనా వస్తువుల యొక్క గుణాన్ని తెలియజేస్తా ఉంటాయి. ఇప్పుడు నౌన్‌లో అన్ని వస్తువులొస్తాయి. సో, నౌన్, ప్రొనౌన్ యొక్క గుణాల్ని తెలియజేసేదే అడ్జెక్టివ్ అనమాట. సో, ఇక్కడ షీ ఈజ్ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాం. ఇక్కడ షీ అంటే ప్రొనౌన్. సో, ప్రొనౌన్ యొక్క దాని గుణం అంటే దాని యొక్క క్వాలిటీ, ఆమె యొక్క క్వాలిటీ ఏంటి బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ హీ హాస్ ఎ బిగ్ హౌస్ అతనికి ఒక పెద్ద ఇల్లు ఉంది. ఇక్కడ పెద్ద అనేది అతనికి సంబంధించింది కదా! హౌస్‌కి సంబంధించింది. సో, ఇక్కడ హౌస్ అనేది నౌన్. అంటే ఇక్కడ ఈ వాక్యంలో ఆహ్, అబ్జె ఆహ్, అబ్జెక్ట్ అయినా కూడా అది ఒక నౌన్ కదా! నౌన్ కంటే ముందుంది కాబట్టి, సో, అది బిగ్ అనేది అడ్జెక్టివ్ అవుతదనమాట. సో, ఇక్కడేంటంటే అడ్జెక్టివ్ నౌన్స్‌ని ఆహ్, ఎలా ఉందో చెప్తాయనమాట. అంటే ఇప్పుడు అది ఇల్లు పెద్దగా ఉందా? అమ్మాయి అందంగా ఉందా? ఇలా అంటే కొంతమంది ఎత్తుగా ఉన్నారు, కొంతమంది పొట్టిగా ఉన్నారు. ఇలా కూడా ఒక వస్తువు యొక్క ఒక నౌన్ యొక్క గుణాన్ని వివరించేదాన్ని అడ్జెక్టివ్ అంటారనమాట. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అంటే ఇంతకుముందు డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్‌లో అది ఎలా ఉందో చెప్పాం కదా! ఒక నౌన్ ఎలా ఉందో చెప్పాము. ఈ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్‌లో ఏంటంటే ఎంత పరిమాణంలో ఉందో చెప్తామనమాట. సో, ఎంత పరిమాణంలో అంటే కొంచెము, ఎక్కువ, చాలా, ఫ్యూ, కొంత, త చాలా తక్కువ ఇలా ఉంటాయన్నమాట. సమ్, ఎనీ, మెనీ, ఫ్యూ, మచ్, లిటిల్ ఇలాంటివుంటాయన్నమాట. ఐ హావ్ సమ్ బుక్స్ అంటే నా దగ్గర కొన్ని అనేవి పరిమాణాన్ని తెలియజేస్తది. దాని క్వాంటిటీని తెలియజేస్తది. సో, పరిమాణం అంటే క్వాంటిటీ కదా! ఒక క్వాంటిటీ కొన్ని బుక్స్ ఉన్నాయి. సో, కొన్ని అనేది కూడా అడ్జెక్టివ్ అనమాట. ఇక్కడ సమ్ అనేది అడ్జెక్టివ్. దేర్ ఈస్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అంటే ఇక్కడ లిటిల్ అంటే కొంచెం నీళ్ళే ఉన్నాయి. సో, కొంచెం అనేది కూడా పరిమాణాన్ని తెలియజేస్తది కదా! సో, ఇక్కడ కొంచెం అనేది కూడా అడ్జెక్టివ్ అనమాట. తర్వాత మెనీ, ఫ్యూ ఇలాంటివి కూడా కౌంటబుల్ నౌన్స్‌తో యూజ్ చేస్తారు. సో, మెనీ, ఫ్యూ ఇలాంటివి మామూలు కౌంటబుల్ నౌన్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా! సో, కౌంట్ చేయడానికి వీల్లేని నౌన్స్‌ని కౌంటబుల్ నౌన్స్ అంటారు. సో, కౌంట్ చేయడానికి వీలయ్యే నౌన్స్‌ని కౌంటబుల్ నౌన్స్ అంటారు. కౌంట్ చేయలేని వాటిని అన్‌కౌంటబుల్ నౌన్స్ అంటారు. సో, ఇక్కడ అది టిప్ చూడండి. కౌంటబుల్ నౌన్స్‌కైతే మెనీ అని గాని, ఫ్యూ అని గాని వాడతారు. అన్‌కౌంటబుల్ నౌన్స్‌కైతే మచ్ గాని, లిటిల్ గాని వాడతారు. ఇక్కడ పైన బుక్స్ అనేవి కౌంటబుల్ నౌన్స్. సో, కౌంటబుల్ నౌన్స్ కాబట్టి సమ్ అని వాడారు. సో, ఇక్కడ వాటర్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్. సో, దానికి లిటిల్ అని వాడారనమాట. అక్కడ ఫ్యూ బుక్స్ అని కూడా వాడొచ్చు. సమ్ బదులు ఫ్యూ కూడా వాడొచ్చు. కాకపోతే ఫ్యూ వాటర్ అని వాడకూడదనమాట. లిటిల్ వాటర్ అనే వాడాల. సో, నెక్స్ట్ న్యూమరల్ అడ్జెక్టివ్. సో, నీకు న్యూమరికల్ అడ్జెక్టివ్ అనొచ్చనమాట. సో, న్యూమరల్ అడ్జెక్టివ్స్ వచ్చేసి పైన 2 చెప్పుకునేది. ఒకటి ఒక పరిమాణాన్ని సూచిస్తది. ఒకటి దాని గుణాన్ని సూచిస్తది. ఇక్కడ ఏం చేస్తదంటే నంబర్స్‌ని సూచిస్తదనమాట. సో, 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాంటివన్నీ న్యూమరల్ అడ్జెక్టివ్ అనమాట. సో, 1, 2, 3, 4లు కూడా మనకి న్యూమరల్ అడ్జెక్టివ్స్ కింద వస్తాయనమాట. ఐ హావ్ 2 క్యాట్స్ ఎన్ని పిల్లులున్నాయి? 2 క్యాట్స్ 2. ఇక్కడ 2 అనేది అడ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ షీ కేమ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. ఆమె ఫస్ట్ వచ్చింది. సో, ఫస్ట్ అనేది కూడా అడ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ డెమోన్‌స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని ఉంటాయి. సో, దీంట్లో ఏం చెప్తా అంటే ఇక్కడ మనకు చిన్న కన్‌ఫ్యూజన్ వస్తది చూడండి. ఇక్కడ థిస్, దట్, దీస్, దోస్ అనేవి మామూలుగా మనం ప్రొనౌన్స్ కిందకి వాడతామన్నమాట. సో, ప్రొనౌన్స్‌లో వీటిని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ డెమాన్‌స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్‌గా కూడా యూజ్ చేస్తాం. సో, రెండిటికి తేడా ఏంటి అంటే ఇక్కడ ఆహ్, అది ఒక నిర్దిష్టంగా ఎవరిది అని తెలియజేసేది ఉంటే దాన్ని అడ్జెక్టివ్ కిందక తీసుకుంటాం. ఇక్కడ చూడండి దిస్ బుక్ ఈజ్ మైన్. ఇక్కడ దిస్ బుక్ అంటే ఆ బుక్కు నాది. అంటే నాది అనేది ఒకటి పర్టిక్యులర్‌గా నిర్దిష్టంగా ఒకరిది అని చెప్తున్నా గట. సో, అలాంటి టైంలో దిస్ అనేది అడ్జెక్టివ్ అవుతదనమాట. సో, ఇలాంటి క్వెషన్స్ వెరీ రేర్‌గా వస్తాయి. ఇంత ట్రిక్కీగా ఎవరివ్వరు. ఒకవేళ ఆహ్, ఇచ్చినా కూడా మన ఎగ్జామ్స్‌లో అయితే ఇవ్వరు. సో, కోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే ఇలాంటి ట్రిక్కీగా ఉన్నవి ఇవ్వరనమాట. సో, ఇక్కడ మనం చాలామంది దిస్‌కి అండర్‌లైన్ చేస్తే ఖచ్చితంగా దాన్ని ప్రొనౌన్ అని చెప్తారనమాట. మనకి రూల్స్ అన్నీ తెలిస్తే దాన్ని మనం అడ్జెక్టివ్ అని చెప్పినా కూడా నమ్మరనమాట. ఇప్పుడు దిస్
బుక్ ఈజ్ వెరీ నైస్ అని పెట్టామనుకోండి, అక్కడ నైస్ అనేది అడ్జెక్టివ్ అవుతది. ఇక్కడ థిస్‌ని ఎవరు పట్టించుకోరు. థిస్ అనేది ప్రొనౌన్ అయిపోతదనమాట. సో, అలా ఉంటది. సో, వర్డ్స్‌ని బట్టి మన వర్డ్ యొక్క ఫార్మేషన్ బట్టి కూడా పార్ట్స్ అనేవి చేంజ్ అయిపోతాయనమాట. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో, డెమాన్‌స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటే దాని యొక్క నిర్దిష్టమైన నౌన్‌ని సూచిస్తాయనమాట. అది ఏంటి? దేనికి సంబంధించిందంటే ఆ బుక్ నాది అంటే నాకు సంబంధించింది. సో, దోస్ ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్. సో, ఆ పూలు అందంగా ఉన్నాయి. సో, ఆహ్, ఏ ఏ ఏ ఏ బుక్ అంటే ఆ బుక్కు. తర్వాత ఏ ఫ్లవర్స్ అంటే ఆ ఫ్లవర్స్ అని. సో, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇక్కడ బ్యూటిఫుల్ కూడా అడ్జెక్టివ్ అవుతది. ఇక్కడ దోస్ అనేది మాత్రమే ఎందుకంటదంటే, సో, వాటిని సూచిస్తున్నాయి కాబట్టి ఆ దోస్ అనేవి కూడా డెమోన్‌స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కిందకి వస్తాయన్నమాట. ఇక్కడ టిప్ చూడండి. డెమోన్‌స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ నౌన్ ముందొస్తాయి. నౌన్ లేకపోతే అవి డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. సో, ఇక్కడ అది తేడా అన్నమాట. సో, నౌన్ ముందు అడ్జెక్టివ్ ఉంటే అదొచ్చేసి డెమాన్‌స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అయితది. నౌన్ లేకపోతే అవి ప్రొనౌన్స్ అయిపోతాయి అక్కడ. దిస్ తర్వాత బుక్ ఉంది. ఆ బుక్ ఉంది కాబట్టి ఆ దిస్ అనేది అడ్జెక్టివ్ అయింది. లేకుంటే అది వచ్చేసి మనకి ప్రొనౌన్ కిందకే వచ్చేస్తదనమాట. ఇక్కడ దోస్ ఫ్లవర్స్ అని ఉండే. ఆ ఫ్లవర్స్ అనేవి నౌన్. ఆ నౌన్ లేకపోతే మనకి దోస్ అనేది కూడా అడ్జెక్టివ్‌కి అది ప్రొనౌన్ కిందకే వస్తదనమాట. సో, ఇక్కడ నౌన్ కంటే ముందున్నాయి కాబట్టి ఇవి అడ్జెక్టివ్స్. అక్కడ నౌన్ లేకపోతే అవి ప్రొనౌన్స్. సో, అది తేడా చూడండి. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ సేమ్స్ ఇవి కూడా. సో, ఇంటరాగేటివ్ మనకి ప్రొనౌన్స్ ఉన్నాయి కదా! సో, సేమ్ అలాగే ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ ఉంటాయనమాట. ఇక్కడ మనం విచ్, వాట్, హూస్ అనేవి మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనమాట. వాటికి వీటికి తేడా ఏంటంటే ఇవి కూడా నౌన్ ముందే వస్తాయనమాట. సో, నౌన్ ముందు వస్తాయి కాబట్టి వీటిని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటారు. ఇక్కడ చూడండి. విచ్ బుక్ డూ యూ వాంట్? నీకు ఏ బుక్ కావాలి? ఇక్కడ బుక్ అనేది నౌన్. నౌన్ కంటే ముందు వచ్చింది కాబట్టి ఇది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. లేదంటే ఇది కూడా మనకి ప్రొనౌన్ కిందకి వస్తదనమాట. నెక్స్ట్ పొసెసివ్ అడ్జెక్టివ్. సో, ఇవి కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ లాగే ఉంటాయనమాట. సో, పొసెసివ్ అడ్జెక్టివ్స్ వచ్చేసి మై, యువర్స్, హీజ్, హెర్, ఇట్స్, అవర్, దేర్ అంటే ఎవరికైనా చెందినది, అది నాది, మీది, వాళ్ళది ఇలా చెప్పేదాన్ని పొసెసివ్ అడ్జెక్టివ్ అంటారు. దిస్ ఈజ్ మై బ్యాగ్. ఇక్కడ మై అనేది అడ్జెక్టివ్ కింద వస్తదనమాట. సో, దేర్ హౌస్ ఈజ్ బిగ్ అంటే వాళ్ళ హౌస్ చాలా పెద్దగా ఉంది అని అర్థం కదా! ఇక్కడ బిగ్ అనేది అడ్జెక్టివ్ రావాలి. కాకపోతే ఇక్కడ దేర్ కిందకొచ్చిందంటే పొసెసివ్ అడ్జెక్ట్స్ నౌన్ ముందొస్తాయి. సో, నౌన్ కంటే ముందొచ్చినాయి కాబట్టి ఇవి పొసెసివ్ అడ్జెక్ట్ అయింది. పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి నౌన్ స్థానంలో వస్తాయి. ఇక్కడ నౌన్ ప్లేస్‌లోన ఆహ్, దిస్ ఈజ్ ఎ బిగ్ హౌస్ అని అన్నారు కదా! సో, ఈ హౌస్ అనేది బిగ్ తర్వాత వచ్చిందనుకోండి, అక్కడ బిగ్ అనేది మనకి అడ్జెక్టివ్ అవుతదనమాట. సో, దేర్ దేర్ హౌస్ ఈజ్ బిగ్ అన్నాం. సో, బిగ్ తర్వాత హౌస్ రాలేదు. బిగ్ కంటే ముందే హౌస్ వచ్చింది కాబట్టి బిగ్‌ని కన్సిడర్ చేయకుండా దేర్‌ని కన్సిడర్ చేస్తారనమాట ఇక్కడ. నెక్స్ట్ ప్రాపర్ అడ్జెక్టివ్. ప్రాపర్ అడ్జెక్టివ్ అంటే కరెక్ట్‌గా ఒక ఎగ్జాక్ట్‌గా చెప్పాలనమాట. నువ్వెవరు అనేదాన్ని ఎగ్జాక్ట్‌గా చెప్తే దాన్ని ప్రాపర్ అడ్జెక్టివ్ అంటారనమాట. సో, వీటిని ప్రాపర్ నౌన్స్ నుంచే వస్తాయనమాట ఇవి. ఇండియన్, అమెరికన్, చైనీస్ ఇలాంటివన్నీ ప్రాపర్ నౌన్ నుంచే వస్తాయనమాట. సో, ఇండియన్ అన్నా ప్రాపర్ నౌనే, అమెరికన్ అన్నా ప్రాపర్ నౌనే. సో, ఇవన్నీ నౌన్ కిందకొస్తాయి. సో, ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల. ప్రొనౌన్స్‌ని దేన్నంటారు? అడ్జెక్టివ్‌ని దేన్నంటారు? అడ్జెక్టివ్‌కి, ప్రొనౌన్స్‌కి తేడా ఏంటి? నౌన్స్‌ని ఎటు ప్రొనౌన్స్‌ని వేటి అంటారు? ఆ ఉండే ప్లేస్‌ని బట్టి వాటి యొక్క రూపం చేంజ్ అయిపోతదనమాట. సో, నౌన్ కంటే ముందొస్తే అది అడ్జెక్టివ్ అయితది. అది ప్రౌన్ అయినా కూడా అడ్జెక్టివ్ అయితదనమాట. ఒకవేళ నౌన్ తర్వాతొస్తే అది మామూలుగానే అడ్జెక్టివ్ అవుతది. సో, ఐ లవ్ ఇండియన్ కల్చర్ అంటారు. నాకు భారతీయ సంస్కృతి ఇష్టం అని చెప్తాం కదా! ఇక్కడ ఇండియన్ అనేది మామూలుగా నౌను. కానీ ఇక్కడ ఇండియన్ కల్చర్ అంటే ఒక స్పెసిఫిక్‌గా ఒక దేశపు కల్చర్‌ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఇండియన్ అనేది అడ్జెక్టివ్ కింద ఉంటదనమాట. సో, షీ బాట్ ఎ చైనీస్ వాచ్. సో, ఆమె చైనీస్ పూల కుండీని కొన్నది. సో, చైనీస్ అనేది ఇక్కడ నౌన్. కాకపోతే ఇది ఒక పర్టిక్యులర్ కంట్రీ యొక్క పూల కుండీని చూపిస్తుంది కాబట్టి చైనీస్ అనేది అడ్జెక్టివ్ కిందకి వస్తదనమాట. సో, ఇక్కడ ఒక టిప్ ఉంది చూడండి. ప్రాపర్ అడ్జెక్టివ్ సాధారణంగా క్యాపిటల్ లెటర్‌తోనే మొదలవుతాయి. సో, సి ఇక్కడ క్యాపిటల్ ఉంది. ఇక్కడ ఐ ఇండియన్ దగ్గర ఐ క్యాపిటల్ ఉంది అట్లనమాట. సో, అడ్జెక్టివ్స్ ఎలా ఉన్నాయి? ఒక వాక్యంలో అడ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి? సో, అట్రిబ్యూటివ్ పొజిషన్ అంటే సాధారణంగా నౌన్ కంటే ముందొస్తాయి. ఇందాక చెప్పాం కదా! సో, నౌన్ కంటే ముందుంటే దాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఏ బిగ్ హౌస్ ఇక్కడ బిగ్ అనేది నౌన్ కంటే ముందు. హౌస్ అనేది నౌన్ కదా! సో, హౌస్ కంటే ముందు నౌన్ కంటే ముందుంది కాబట్టి బిగ్ అనేది ఒక అట్రిబ్యూటివ్ పొజిషన్‌లో ఉన్నట్లు. సో, దాన్ని అడ్జెక్టివ్ అంటారన్నమాట. నెక్స్ట్ ప్రిడికేషన్ పొజిషన్ ఉంటది. సో, ప్రిడికేటివ్ పొజిషన్ వచ్చేసి దానికి లింక్ అయి ఉంటదన్నమాట. సో, వర్బ్‌కి లింక్ అయి ఉంటది. ద హౌస్ ఈజ్ బిగ్. ఇక్కడ ఈజ్ అనేది మనకి వర్బ్ కిందకి వస్తది. బిగ్ అనేది మనకి అడ్జెక్టివ్ అవుతదనమాట. సో,
ఇక్కడ నౌన్ తర్వాత వర్బ్‌ని కలుపుకొని వర్బ్‌కి లింక్ అయి ఉంటది. లింకింగ్ వర్బ్స్ గురించి చెప్పాం కదా మనము. సో, లింక్ అయ్యి ఉండేదాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఇదొచ్చేసి ప్రిడికేటివ్ పొజిషన్ అంటారనమాట. సో, ఒకే నౌన్ ముందు చాలా అడ్జెక్టివ్స్ ఉండొచ్చు. కొన్నిసార్లు చెప్తారు. ఆహ్, షీ హ్యావ్ ఏ 2 బ్యూటిఫుల్ ఐస్ అంటారు కదా! సో, అంటే ఇక్కడ 2 అనేది, బ్యూటిఫుల్ అనేది 2 అడ్జెక్టివ్స్ అనమాట. సో, వీటికి ఒక ఆర్డర్ ఉంటది. సో, ఆర్డర్‌ని బట్టే మనం మెన్షన్ చేయాలనమాట. ఇప్పుడు ఎలా చెప్తారు? ఇక్కడ కిందో ఎగ్జాంపుల్ ఉంది చూడు. 2 బ్యూటిఫుల్ లార్జ్ ఓల్డ్ రౌండ్ రెడ్ వుడెన్ వుడ్స్ టేబుల్స్. ఇక్కడ ఇంత కాకుండా 2 2 బ్యూటిఫుల్ లార్జ్ వుడెన్ టేబుల్స్ అని పెట్టామనుకోండి. సో, అది కూడా ఒక మంచి ఎగ్జాంపులే అవుతది. కాకపోతే ఇక్కడ ఒక క్రమాన్ని అనుసరించే మనం వాడాలనమాట. ఇలాంటిది ప్రీవియస్ బిట్ వచ్చింది ఇలాంటిది. సో, మనం ఒక అడ్జెక్టివ్‌ని ఎలాంటి పొజిషన్‌లో దాన్ని ఎలాంటి క్రమాన్ని అనుసరించాలనే విధంగా ఒక బిట్ వచ్చింది. సో, ఇక్కడ క్వాంటిటీ అనేది ఫస్ట్ రావాలి. అంటే అవి ఎంత ఎంత ఉంది అనేది ఫస్ట్ రావాలి. తర్వాత క్వాలిటీ రావాలి. తర్వాత సైజ్ రావాలి. తర్వాత ఏజ్ రావాలి. దాని తర్వాత షేప్, తర్వాత కలరు, తర్వాత ఆరిజిన్, తర్వాత అది ఏ మెటీరియల్, అది వుడెనా, ఐరనా ఇలాంటిది లాస్ట్‌లో రావాల. తర్వాత ఆరిజిన్ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇండియానా, చైనీసా, పాకిస్తానా ఇలా అనేది ఒక లాస్ట్ నుంచి సెకండ్ రావాలనమాట. తర్వాత కలర్ కూడా ఇప్పుడు ఇవన్నీ ఒక వరుసలో రావాలి. ఫస్టు క్వాంటిటీ రావాలా, తర్వాత క్వాలిటీ రావాలా, తర్వాత సైజ్ రావాలా, తర్వాత ఏజ్, తర్వాత షేప్, తర్వాత కలర్, తర్వాత ఆరిజిన్, తర్వాత మెటీరియల్ ఇవన్నీ ఉండాలని లేదు. వీటిలో ఏవున్నా కూడా అవి ఈ ఆర్డర్‌లోనే రావాలనమాట. సో, ఈ ఆర్డర్‌లో వస్తేనే వాటికి సరైన వాక్యంగా ఉంటాయి. పర్ఫెక్ట్ సెంటెన్స్ అయ్యేది ఈ క్రమంలో ఉంటేనే. లేదంటే అవి పర్ఫెక్ట్ సెంటెన్సెస్ కావనమాట. సో, ఈ ఆర్డర్ మీద ఒక ప్రీవియస్ క్వెషన్ వచ్చింది. నేను చూసాను. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. క్వాంటిటీ, క్వాలిటీ, సైజు, ఏజు, షేపు, కలరు, ఆరిజిన్, మెటీరియల్. సో, ఫస్ట్ ఏం రావాలా? క్వాంటిటీ రావాలా. సో, ఇక్కడ 2 అనేది ఒక క్వాంటిటీ కదా! ఎంత అంటే 2. క్వాలిటీ ఎలా ఉంటది? బ్యూటిఫుల్‌గా ఉంది. సైజ్ అంటే లార్జ్‌గా ఉంది. ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్. తర్వాత షేప్ అంటే రౌండ్‌గా ఉంది. తర్వాత కలర్ అంటే రెడ్‌గా ఉంది. ఆరిజిన్ ఎక్కడంటే ఇండియన్ ఆరిజిన్. మెటీరియల్ ఏంటంటే వుడెన్. సో, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ ఆర్డర్‌లో ఉంటేనే ఇది ఒక పర్ఫెక్ట్ సెంటెన్స్ అవుతదనమాట. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇవి లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పాను. మళ్ళా చెప్తున్నా. సో, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో 3 డిగ్రీస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ డిగ్రీ, 2 కంపారిటివ్ డిగ్రీ, తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ. సో, పాజిటివ్ డిగ్రీ అంటే మనం నార్మల్‌గా మాట్లాడేదాన్ని పాజిటివ్ డిగ్రీ అంటారు. కంపారిటివ్ డిగ్రీ అంటే 2 వస్తువుల్ని గాని, ఇద్దరు మనుషుల్ని గాని, 2 ప్లేసెస్‌ని గాని పోల్చడం అంట. ఇద్దరిని ఒకదాంతో ఒకటి పోల్చడాన్ని కంపేర్ చేయడం అంటారు కదా! సో, కంపారిటివ్ డిగ్రీ అంటే ఇద్దరి మధ్య పోలికల్ని చేయడాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటారు. సూపర్లేటివ్ అంటే అందరికంటే గొప్ప, ప్రపంచంలో అదొక్కటే గొప్ప అనే విధంగా చెప్పడం అనమాట. సో, సూపర్లేటివ్ అంటేనే ఉంది. సూపర్ అందరికంటే ఎక్కువ సూపర్ అన్నట్లు. సో, ఇక్కడ 3 రకాల డిగ్రీస్ ఉంటాయి. వీటిని బట్టి కూడా మనకి చేంజ్ అయితాయన్నమాట. మనం ఇంతకు ముందే చెప్పినట్టు కొన్ని వాటికి కంపారిటివ్‌లోన బిగ్గర్ అని వస్తాయి. ఇప్పుడు బిగ్ ఉంది. ఇయర్‌ని యాడ్ చేస్తారనమాట. సో, బిగ్గరు సూపర్లేటివ్‌లోన ఈఎస్‌టీ వస్తదనమాట. టాలరు, టాలెస్ట్ అని కూడా అంటాం కదా! మామూలుగా పాజిటివ్ డిగ్రీలో ఇక్కడ బిగ్ అని ఉంది కదా! మనం టాల్ అని పెట్టుకుందాం. బిగ్గర్ అంటే టాలర్ అని పెడతారు. తర్వాత బిగ్గెస్ట్ అంటే టాలెస్ట్ అని కూడా పెడతామనమాట. సో, ఇంకొన్ని వాటికి ఉంటాయన్నమాట. లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పాను. కొన్ని వాటిలోనే మనం బ్యూటిఫుల్ అని ఉంది. బ్యూటిఫుల్‌ని మనము బ్యూటిఫుల్ ఆర్ బ్యూటిఫుల్లెస్ట్ అనలేం కదా! సో, అలాంటి వాటికి మోర్ అని, మోస్ట్ అని ఇలాంటి వాటివి యూజ్ చేస్తామనమాట. సో, వాటి సూపర్లేటివ్స్ యూజ్ చేయలేని వర్డ్స్‌కి పక్కన మోర్ కానీ, మోస్ట్ కానీ పెడతారు. మోర్ అంటే మనకి కంపారిటివ్ డిగ్రీ కోసం మోర్‌ని యూజ్ చేస్తారు. మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కోసం యూజ్ చేస్తారనమాట. సో, ఇక్కడ మామూలుగా పాజిటివ్ డిగ్రీలోన షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు. కంపారిటివ్ డిగ్రీలోన షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ హెర్ అంటే ఆమె కంటే ఈమె ఇంకా బాగుంది అన్నట్లు. అంటే కంపేర్ చేస్తున్నాం. థర్డ్ సూపర్లేటివ్‌లో ఏం చెప్తాం? షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఆ క్లాస్ మొత్తంలోనే ఈమె చాలా అందమైన అమ్మాయి అన్నట్లు. కొన్ని ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. గుడ్, బెటర్, బెస్ట్ అని, బ్యాడ్, వర్స్ట్ అని. సో, ఇవి మొత్తం వర్డ్సే చేంజ్ అయిపోతాయన్నమాట. సో, ఇలాంటివి వాటి కూడా ఉంటాయి. ఇంకా వాక్యంలో ఎలా ఉపయోగిస్తారు? దిస్ ఈజ్ ఎ బిగ్ హౌస్. దిస్ హౌస్ ఈజ్ ఎ బిగ్గర్ దెన్ దట్ వన్. అంటే ఇక్కడ కంపేర్ చేశాడు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ హౌస్ ఇన్ ద టౌన్. సో, ఆ టౌన్‌లోనే అదొక పెద్ద ఇల్లు అని చెప్పడానికి ఈ సూపర్లేటివ్ డిగ్రీని వాడతారనమాట. సో, ఇలా మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఇక్కడ కవర్ అయిపోయింది. లాస్ట్ క్లాస్‌లో కొంచెం చెప్పాను. ఈ క్లాస్‌లో కూడా కొంచెం చెప్పాను. ఇదే అండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో 3 ఉంటాయి. కాకపోతే వాటిని ఒక వర్డ్ నుంచి ఒక పాజిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీకి ఎలా చేంజ్ చేయాలి? చేంజ్ చేసినప్పుడు ఏమేం చేంజ్ అయితాయి? వర్బ్ ఏం చేంజ్ అయితది? నౌన్ ఏం చేంజ్ అవుతది? ఇలాంటివి తెలుసుకుంటేనే ఇంకా
నెక్స్ట్ క్లాస్‌లో కూడా ఇంకా డీప్‌గా తెలుసుకుందాం దాని గురించి. సో, ఇప్పుడు అడ్జెక్టివ్‌లో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్‌ని చూసుకోండి ఒకసారి. సో, అడ్జెక్టివ్, అడ్వర్బ్ మనకి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! సో, అడ్జెక్టివ్‌కి, అడ్వర్బ్‌కి తేడా ఏంటంటే ఇప్పుడు బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. బ్యూటిఫుల్లీ అంటే అడ్వర్బ్. మనకి అడ్వర్బ్ ఏం చెప్తున్నా ఒక పని ఎలా జరిగింది? ఎ ఎలా జరిగింది? సో, పనిని సూచిస్తది. సో, సూచించిన పని ఎలా జరిగిందని తెలిపేదే అడ్వర్బ్ అనమాట. ఇప్పుడు అడ్జెక్టివ్ అంటే ఏంటి? అది జస్ట్ ఒక గుణాన్ని తెలుపుతది. ఇప్పుడు ఇక్కడ బ్యూటిఫుల్ అని ఉంది. ఒక ఫ్లవర్ అనేది బ్యూటిఫుల్‌గా ఉంది. అందంగా ఉంది. సో, అందంగా అనేది అడ్జెక్టివ్ అనమాట. ఇక్కడ అడ్వర్బ్ ఏం చెప్తది? షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఆమె అందంగా పాడుతుంది. పాడుతుంది అనేది నౌను. బ్యూటిఫుల్లీ అనేది సారీ, పాడుతుంది అనేది వర్బ్. బ్యూటిఫుల్లీ అనేది అడ్వర్బ్. సో, వర్బ్ అనేది ఎలా జరిగిందనేది చెప్పేదే అడ్వర్బ్ అనమాట. సో, ఇక్కడ సింగ్స్ అనేది వర్బ్, బ్యూటిఫుల్లీ అనేది అడ్వర్బ్. సో, సింగ్స్ బ్యూటిఫుల్లీ అంటే వర్బ్ ఎలా జరిగిందో అడ్వర్బ్ చెప్తానమాట. ఎలా పాడుతుందంటే అందంగా పాడుతుంది. ఫ్లవర్ ఎలా ఉందంటే అందంగా ఉంది. సో, ఇక్కడ ఆ అందం వేరు, ఈ అందం వేరు. అది తేడా అనమాట. సో, ఈ కొన్నోట్లకి కాదు అడ్జెక్టివ్స్‌కి ప్లూరల్ ఫార్మ్స్ ఉండవనమాట. సో, బ్యూటిఫుల్‌కి ప్లూరల్ ఫార్మ్స్ ఉండవు. బ్యూటిఫుల్‌ని బ్యూటిఫుల్స్ అన్నాం కదా! టాల్‌ని టాల్స్ అంటారు కదా! సో, టాలర్ దెన్, టాలెస్ట్ ఇలా అంటారు కానీ టాల్స్ ఇలా అంటారు కదా! సో, కొన్ని ఆర్డర్ ఇందాకే చెప్పాం కదా! సో, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇందాకే సరైన క్రమంలోనే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కంపారేటివ్ డిగ్రీ కూడా చెప్పేసాం. సో, ఇదండి మనకి అడ్జెక్టివ్స్ గురించి. ఒకసారి బాగా చూసుకోండి. చదివితే ఈజీగా అర్థమైపోతది. సో, ఒకసారి చదివితే అర్థమైపోతది. కింద మీకు క్వెషన్స్ ఇచ్చాను. సో, కొన్ని క్వెషన్స్ ప్రాక్టీస్‌గా ఉంటాయి. వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్‌లో మనం కంజంక్షన్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. సో, ఈ పీడీఎఫ్‌ని కూడా నేను టెలిగ్రామ్‌లో సెండ్ చేస్తాను. ఓన్లీ మెంబర్స్‌కి మాత్రమే సెండ్ చేస్తున్నా. మిగతా వాళ్ళు నోట్స్ రాసుకోండి. ఇంకా గంట సేపు ఉంటది క్లాసు. సో, ఈ గంట సేపులో మీరు నోట్స్ రాసుకోవాలంటే నోట్స్ రాసుకోండి. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేటప్పుడే నోట్ చేసేసుకున్నా గానీ సరిపోద్దనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్‌షిప్ ఎలాగ తీసుకోవాలో తెలీదంటున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానెల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటది కదా! సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటదండి. సో, జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. 89 అని, 189 అని. సో, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో, 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో, ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతది. సో, ఫోన్‌పే, పేటీఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో, పే చేస్తే మీకు మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతది. సో, మెంబర్‌షిప్‌లో ఉండే వీడియోస్ అన్నీ మీరు చూసుకోవచ్చనమాట. దాంతో పాటు ఆ మెంబర్‌షిప్ ట్యాబ్‌లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వచ్చనమాట. సో, తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థాంక్ యూ.